లేకపోతే వాళ్ళకి నేనేం చేయగలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చే యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ లేకపోతే మీరు ఎవరు చెప్తారు, గోడకు చెప్పలేరు కదా. సో బేసిక్గా ఆ టైంలో అలాగే, బట్ నేను ఐ హ్యాపెన్ టు బి లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సమ్, బట్ వాట్ ఎవర్, దాని తర్వాత నా మెరిట్ మీద వచ్చి ఉండొచ్చు, బట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న మన టెక్నాలజీలో ఎవరో చీరాల్లో ఉండొచ్చు, ఎవరో ఎక్కడో బాపట్లో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్సెస్ అనేది లేదు. వాళ్ళకి ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉన్నప్పుడు ఎనీ క్రాఫ్ట్లో, అది డైరెక్టరా, యాక్టింగా, మ్యూజిక్ డైరెక్టర్, వాట్ ఎవర్, ఆల్ దోస్ థింగ్స్, ఆ యాక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఎందుకంటే ఇండస్ట్రీకి వాళ్ళ గురించి తెలీదు, మనకి వీ ఓన్ నో ది దోస్ టాలెంట్ అని ఇండస్ట్రీ వాళ్ళు చెప్పేది. సో యువర్ ఫిలిం యాజ్ అ కాన్సెప్ట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ దట్ ఇన్ మై వ్యూ. అదేంటిది, ఇప్పుడు మామూలుగా మనం వీ విల్ జడ్జ్ సంబడి బై వాళ్ళు ఒక షార్ట్ ఫిలిము లేకపోతే ఒక ఫిల్మ్ ఏదో చేశారు, ఏదో సంథింగ్. సో ఇండస్ట్రీలో ఒక సినిమా తీసినప్పుడు యూజువల్లీ ద డిసిషన్ ఈజ్ మేడ్ బై వెరీ ఫ్యూ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద టైం డైరెక్టరు, కొన్నిసార్లు మేబీ ప్రొడ్యూసర్. అలా 150 ఫిల్మ్స్ సంవత్సరానికి రిలీజ్ అవుతూ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 70 to 80% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, ఇఫ్ నాట్ మోర్. అప్పుడు ఎందుకు నచ్చలేదు? ఆడియన్స్కి నచ్చలేదు. ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు? డైరెక్టర్ తీసుకున్న డెసిషన్, లేకపోతే అది కాస్టింగా, స్టోరీగా, లేకపోతే ఇలాంటి రకరకాల ఏదైతే ఆర్ట్స్ ఉంటాయో అది నచ్చక, అప్పుడు మన సినిమా తీసేది ఆడియన్స్ కోసం. ఆడియన్స్ ఆర్ కమింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్. బై ద టైమ్ ఇట్ ఈస్ టూ లేట్, బికాస్ సినిమా రిలీజ్ అయిపోయింది, ఈజ్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ దట్. సో ఆడియన్స్ ఫస్ట్ నుంచి క్రియేటివ్ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కాన్సెప్ట్. అప్పుడు ఆల్ కీ డెసిషన్స్, ఇప్పుడు నేను కాన్ఫిడెన్స్ తోటి ఒక డైరెక్టర్ని తీసుకున్నా, లేకపోతే ఒక డైరెక్టర్, లేకపోతే ఒక యాక్టర్ను ఏదో, అంటే అది నా అరగెన్సా, నా కాన్ఫిడెన్సా, లేకపోతే నాకున్న ఒక ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఐ మీన్ ఒక మెంటల్ బ్లాక్ అవచ్చు, ఏదైనా అవచ్చు. సో దెన్ లేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు దట్ ఈస్ రిజెక్టెడ్ బై ది ఆడియన్స్. సో ఎవ్రీ కీ డెసిషన్, ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ బై ది ఆడియన్స్, అంటే సినిమా థియరీ, దే డోంట్ నో ద క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కీ డెసిషన్ అలాగా. ఇప్పుడు నేను చూపించేది, నేను ఒక కంటెంట్ ఇచ్చాను. ఆ కంటెంట్ ఏంటంటే, ఒక క్రిమినల్ గ్యాంగ్ ఒక క్రిమినల్ని ఇంకొక గ్యాంగ్ రిక్రూట్ చేసుకోవాలి. ఆ రిక్రూట్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఎలాంటి టెస్ట్ పెడతారు అనేది నేను పెట్టాను టెస్ట్. అది ఇది ఒక పబ్లిక్ RGVDM వెబ్సైట్లో అది బేసిక్ కంటెంట్ రాసి అది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. కొంచెం కంటెంట్ అదే ఉండాలి, కానీ సెట్టింగ్, క్యారెక్టర్, డైలాగు ఇలాంటివన్నీ వాళ్ళు ఏం యూనిక్ ఇంటర్ప్రిటేషన్స్లో మార్చుకోవచ్చు అనేది ఆ టెస్ట్. సో ఇందులో మాకు వచ్చిన మోర్ దెన్ 400 సబ్మిషన్స్లో వి షార్ట్ లిస్టెడ్ 11, అండ్ ఇప్పుడు 11 ఫిలిమ్స్ అదే కంటెంట్లో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీరు చూస్తారు. అప్పుడు మీకు బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని తెలుసుకోవడానికి వేరే వేరే సినిమాలు అయితే వేరే వేరే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది, వేరే వేరే షార్ట్ ఫిల్మ్, వేరే వేరే సీన్ ఉంటుంది. అదే సీన్ ఎవరు అలా తీసారని చూసినప్పుడే యూ హ్యావ్ ఫార్మ్ అన్ ఒపీనియన్ ఇండివిజువల్లీ, మీకు మీరు అది అన్నిట్లో ఇది బెస్ట్ అని. సో ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇవాళ రాత్రి మేము ఇదంతా ఆన్లైన్లో పెట్టేసి వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ పోలింగ్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ 2 weeks అంతా 2 weeksలో మ్యాక్సిమం పీపుల్కి ఏది నచ్చింది, ఏ పర్టికులర్ డైరెక్టర్ అది నచ్చింది అన్నది, హీ విల్ బికమ్ ద విన్నర్ ఆఫ్ దిస్ కాంపిటీషన్, అండ్ హీ విల్ బీ గివెన్ ఏ ఫిల్మ్ ఫర్ ద RGV డన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద పాయింట్. యా, సో దీంట్లో ఉన్న ఇంకొక అంటే కొన్ని ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒరిజినల్ సీన్ నేను రాశాను వాళ్ళకి ఇచ్చేది,
కానీ ఆ సీన్ ఆఫ్ కోర్స్ నేను కూడా డైరెక్టర్ కాబట్టి నాకు ఎంతో కొంత ఒక విజువల్ ఉంటుంది, ఇలా ఉంటుంది సమ్వేర్ అని. ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన 11 మంది కూడా నాకన్నా బెటర్గా తీశారు, అందుకని నేను సెలెక్ట్ చేశాను. నా సెలెక్షన్ ప్రాసెస్ అది. సో నాకున్న విజన్. సో మై హోప్ ఈస్ దట్ ఆ టైంలో ఒక శివ అనే సినిమా ఒక కొత్త కుర్రోడు తీశాడు. అది సినిమా బాగా ఆడింది కాబట్టి ఆడి పేరు తెలిసింది అందరికి. సో అలా పేరు తెలియని ఇంకా ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు అనేది వాళ్ళని వేటాడి పిలిపించి పట్టుకు రావటం అనేది నా దురుద్దేశం దీంట్లో. ఆయన పట్టుకుని ఎవరు తెలిసే ముందు వాళ్ళని నేను వాడేసుకుని తర్వాత అలాగే మమ్మల్ని తను వెళ్ళిపోతారు కాబట్టి ఓకే, అది ఓకే. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. సో ఐ వాంట్ టు సీ ఇట్. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇద్దరు ప్రొడక్షన్ చూడకూడదు, ఎందుకంటే ఏమి డబ్బులు లేకుండా, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళకున్న లిమిటెడ్, వాళ్ళకున్న ఏముంటుందని వాట్ ఎవర్ కాంట్రాక్ట్స్ ఫ్రెండ్స్ని అడిగారా ఇది అడిగారా అలా చేశారు. సో దిస్ ఈజ్ నాట్ సపోజ్ టు బి లుక్డ్ ఎట్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇట్ ఈస్ ఓన్లీ సపోజ్ టు బి ఫర్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు కీప్ ఇన్ మైండ్. సో ఇందాక నేను చెప్తున్నట్టు ఇంకా అంటే ఇప్పుడు కొన్నాటిలో అంటే ఇప్పుడు ఈవెన్ ద 11 డైరెక్టర్స్ వాళ్ళకు కూడా సపరేట్ అవుతారు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు తీసింది వాళ్ళంతా ఆలోచించి ఇది బెస్ట్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి చూసినప్పుడు ఈవెన్ ఐ థింక్ దే విల్ బి సర్ప్రైజ్. ఇప్పుడు నేను సర్ప్రైజ్ అన్నట్టు, నేను ఎలా మిగతా 11 సర్ప్రైజ్ అయ్యాను, ఈచ్ ఆఫ్ దెమ్ విల్ ఆల్సో బి సేమ్ ది సర్ప్రైజ్. They may still like what they shot the first. That's okay. That is okay. But I already know that we will consider, and they actually like the other film better. So which is what the healthy competition in terms of that. I mean, this is not the end of the world. This is just like a beginning step they are taking, and with more experience, you will start more and more realizing. The second point ఏంటంటే ఇప్పుడు చాలా 400 పైన సబ్మిషన్స్లో ఇఫ్ ఐ హార్డ్లీ టుక్ 11 ఆర్ సంథింగ్, వేరే వాటిలో అన్ని బాగానే కాదు, బట్ ఆడియన్స్ జడ్జ్ చేయడానికి కూడా ఫటీగ్ అయిపోతుంది ఎక్కువ చూస్తే. సో దేర్ ఫోర్ ఐ లిమిటెడ్. బట్ దాంట్లో కొంతమంది యాక్టర్స్ దొరికారు వేరే వాటిలో, విచ్ అన్ఎక్స్పెక్టెడ్, మేబీ DOPs. సో ద పూల్ ఆఫ్ టాలెంట్ RG Bid managed to get into its whole, which is the biggest success of your film. Already RG Bid point of view. ఇప్పుడు ఇంకోటి ఈ 11 డైరెక్టర్స్లో కూడా నేను ఆల్రెడీ 2 people I selected to give them films. Your film outside, just a regular production, I was so impressed with them. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లీ ద ఓటింగ్ సిస్టమ్. బికాజ్ ఆ పర్టిక్యులర్ దాన్ని వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా చూస్తారు అన్న విషయం మీద ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ దోస్ 2. ఐ విల్ ప్రాబ్లీ సే ఇట్ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్ కమ్స్ అవుట్. సో ఐ వాంటెడ్ టు సీ ద ఫిల్మ్స్, బట్ లైక్ ఐ సెడ్ వన్స్ అగైన్ వాంట్ టు సేమ్ థింగ్ టు విత్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ఆల్ క్రాఫ్ట్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ డైరెక్టర్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ మేము డైరెక్ట్గా సైట్లో పెడతాం. సో నాట్ టు సీ ద ప్రొడక్షన్ వాల్యూ వన్స్ అగైన్, ఎందుకంటే మీరు స్క్రీన్ మీద ఇప్పుడు చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూస్తారు కాబట్టి ఆ అలవాట్లో యూ మైట్ ఫీల్ దట్ దెర్ ఇస్ సంథింగ్ సౌండ్ క్వాలిటీ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ. సో అగైన్ వన్స్ అగైన్ వాంట్ రిమైన్ ఓన్లీ లుక్ అట్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్. థ్యాంక్ యూ.